ఒకవేళ సలార్ మూవీలో ఉన్న మన దేవాకి, ఛత్రపతి మూవీలో ఉన్న మన శివాజీకి ఫైట్ జరిగితే వీళ్ళ గురించి మనకు తెలియాలంటే మనం కంపేర్ చేయాల్సింది 3 విషయాలు: మోటివ్, ట్రిగర్ పాయింట్, లాజిక్. ముందుగా మన శివాజీ గురించి మాట్లాడుకుందాం. శివాజీలో ఉన్న పేషెన్స్ వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమతో వస్తుంది. తన వాళ్ళు ఎదుర్కొనే అవమానాలు, కష్టాలను చూస్తూ సైలెంట్గా పేషెన్స్గా ఉంటాడు, ఆ సహనం నశించేంత వరకు. ఇంకోవైపు మన సలార్ దేవ, అతని కోపం స్లీపింగ్లో ఉన్న ఒక వాల్కెనో లాంటిది. ఫ్రెండ్షిప్కి ఇచ్చిన మాట కోసం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. సుల్తాన్ అన్న తన అసలు రూపాన్ని సంవత్సరాలుగా దాచిపెడతాడు. ఒక సైలెంట్ జీవితంలో బతుకుతుంటాడు, ఆ సీల్ బ్రేక్ అయ్యేంత వరకు. దేవా ప్రామిస్ ఇస్ మోర్ లైక్ ఏ ప్రిజన్. హీ వాజ్ అ మాన్స్టర్ చైన్ టు ఫ్రెండ్షిప్. శివాజీ ప్రామిస్ ఫీల్స్ లైక్ ఏ షీల్డ్. ఈజ్ ద ప్రొటెక్టర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. సంతకి పోనా. ట్రిగర్ పాయింట్. ఛత్రపతి మూవీలో మన శివాజీ తన వాళ్ళకి ఏదైనా కష్టం కానీ అన్యాయం జరిగితే ట్రిగ్గర్ అవుతాడు. సలార్లో మన దేవ, మన సలార్ ట్రిగ్గర్ అయ్యేది మాత్రం వర్తాకి ఇచ్చిన ప్రామిస్ ఎక్కడ తప్పుతుందో అని. తప్పాల్సిన అవసరం లేదు, తప్పుతుందేమో అనిపించిన మన సలార్ ట్రిగ్గర్ అవుతాడు. లాజిక్. సో మీరు కామెంట్లో మెన్షన్ చేసి చెప్పండి, ఇప్పుడు సలార్కి ఛత్రపతికి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు? కామెంట్లో మెన్షన్ చేయండి. లెట్స్ రివీల్ ద ట్రూత్. ఇన్ కేస్ ఆఫ్ రా బ్రూటాలిటీ, దేవా విన్ అవుతాడు. దేవా ఈజ్ సైలెంట్ బికాస్ ఇట్ ఫీల్స్ మోర్ లైక్ హీ వాజ్ ఫైటింగ్ హిమ్సెల్ఫ్ నాట్ టు కిల్. మన శివాజీ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇట్స్ లైక్ శివాజీకి ఒక కారణం కావాలి. శివాజీ కనుక ఫైట్ చేయాలంటే శివాజీకి ఒక కారణం కావాలి, ఒక అన్యాయం జరగాలి. అప్పుడు మాత్రమే శివాజీ ఫైటింగ్ మోడ్లో ఉంటాడు. ఇన్ కేస్ ఆఫ్ బ్రూటాలిటీ దేవా విన్ అవుతాడు. ఇన్ కేస్ ఆఫ్ టెర్రర్ మన ఛత్రపతి విన్ అవుతాడు. సో కామెంట్లో మెన్షన్ చేయండి, ఇంతకీ ఎవరు విన్ అవుతారు చూద్దాం.